ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ముఖ్యంగా మనం ఈ యొక్క 2024 సంవత్సరం రాశి ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం. ఇది ఒక ఆంగ్ల నామ సంవత్సరం యొక్క రాశి ఫలితాలే, ఉగాది ఫలితాలు కాదు. ఉగాది ఫలితాలు అంటే తెలుగు సంవత్సరాది ప్రకారం, తెలుగు ఈ యొక్క పండగ ప్రకారం మనకు జరిగేది. ఈ యొక్క మన ఉగాది నుంచి మనం చూసినట్లయితే మనకి ఋతువులు ఇవన్నీ కూడా ప్రకృతి నియమంగా ఉంటాయి. జనవరి టు డిసెంబర్ వరకు మనకి ఎటువంటి ప్రకృతి నియమం అనేది ఉండదు మన భారతదేశంలో చూసుకుంటే. ఎందుకు అంటే మనం చూసుకున్నట్లయితే తెలుగు సంవత్సరాలకి ఒక ప్రామాణికం ఉంటుంది. చిత్తా నక్షత్రం రోజు పౌర్ణమి వస్తే చైత్రమాసం అవుతుంది. విశాఖ నక్షత్రం రోజు పౌర్ణమి వస్తే వైశాఖ మాసం అవుతుంది. శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి వస్తే శ్రావణ మాసం అవుతుంది. ఉత్తర పాల్గొని పూర్వ పాల్గొని నక్షత్రాల్లో పౌర్ణమి వస్తే పాల్గొన మాసం అవుతుంది. ఇలా ప్రతి నక్షత్రంతో ప్రతి నెల పేరు కూడా లింక్ అయి ఉంటుంది. కానీ మనకు ఆంగ్ల సంవత్సరంలో ఆ ప్రామాణికత లేదు. కానీ మనం నూతన సంవత్సరం అని నూతన వరవడితో మనం చేసుకుంటున్నాం కాబట్టి దీనికి కూడా మనము ఫలితాలు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం ఉగాది అప్పుడు నవనాయకుల నిర్ణయించి ఆ సంవత్సరంలో ఏ పంటలు పండుతాయని, ఏ విషయాలు బాగా ఉంటాయని, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అని మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు. అయితే అది అప్పుడు ఆ ఫలితాల్లో ఉగాది ఫలితాల్లో మనం చూద్దాం. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే 2024 ఏ విధంగా ఉండబోతుంది అంటే రాజకీయ అడాహుడి బాగా ఉంటుంది. ఎవరు గెలుస్తారా ఎవరు ఓడుతారా అనే నిత్య సంఘర్షణతో మొదటి 4 నెలలు గడుస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క ఎటువంటి పరిస్థితులు ఎంత జనాల్లో ఎంత ఘర్షణ వాతావరణమైనా అంత ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇది మటుకు చాలా విపరీతంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే గురువు భగవానుడు స్థానచలనం అనేది మే నెలలో జరుగుతూ ఉంది. అప్పటి వరకు కూడా అన్నీ కూడా ఒడిదుడుకులుగానే ఉంటాయి. అలాగే కుంభరాశిలో శని భగవానుడు ఉన్నాడు. కుంభరాశిలో శని భగవానుడు ఉంటే అధినాయకులు, అలాగే దేశ అధినాయకులు, రాష్ట్ర అధినాయకుల్లో కొంతమంది మార్పు చెందేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే కొంతమంది ముఖ్యమంత్రులు మారేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. లేదా పదవులు వేరే పార్టీల అధికారంలోకి వచ్చేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. రాహు మీన రాశిలో ఉన్నాడు. ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. ఆధ్యాత్మిక వాతావరణం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక కోణాలు కూడా విరాజిల్లుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఓ పక్క ఘర్షణ, ఇంకో పక్క ఆధ్యాత్మికత రెండూ పెరుగుతూనే ఉంటాయి. ఇంకో పక్క ఆర్థికపరమైన విషయాల్లో ఉన్నవాడు బాగా పైకెళ్తూ ఉంటాడు, లేనివాడు చాలామంది పనులు పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే కొంత విపత్కర పరిస్థితులు అంటే పనులు దొరక్క కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విపత్కర పరిస్థితుల్లోకి వెళ్లకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే కాదండి, 2024 కాదు, 2025లో మళ్ళీ 2020లో వచ్చినట్టు షష్టగ్రహ కూటమి అప్పుడు వస్తే కరోనా వచ్చింది. ఇప్పుడు సప్తగ్రహ కూటమి ఇంకా డోసేజ్ పెంచుకొని వస్తుంది. 7 గ్రహాలు కలవబోతున్నాయి 2025 మే నుంచి. కాబట్టి అక్కడి నుంచి 5 ఏళ్ల పాటు ఉండబోతుంది. అది ఏ యుద్ధ వాతావరణానికి దారితీస్తుందో, ఏ కరోనా లాంటి పరిస్థితులకు దారితీస్తుందో. కాబట్టి 2025కి 2024 మీరు సేవింగ్స్ని పెంచుకోండి, డబ్బుని దాచుకోండి, లేదా హెల్త్ ఇన్సూరెన్స్లు ఇట్లాంటివి చేసుకోండి. కాబట్టి అది చాలా జాగ్రత్త వహించవలసిన సమయం. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కూడా దారి తీసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. 25 నుంచి 29 వరకు, 2025 నుంచి 2029 వరకు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కొద్దిగా దారుణంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి వారి యొక్క కొద్దిగా గుప్పెట్లో దాచుకోవాల్సిన పరిస్థితి, వారు సేవింగ్స్ పెంచుకోవాల్సిన పరిస్థితి. ఆహార ధాన్యాల్లో కూడా కొరత వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక అవసరమైతే తిండి గింజలకి కొద్దిగా ఎక్కువ రేట్లు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితులు రాబోయే 5 సంవత్సరాల్లో గోచరించబోతున్నాయి.
కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఒక సలహా, మీ యొక్క బ్యాంకులో బ్యాలెన్స్ పెంచుకోండి, వృధా ఖర్చులు చేయకండి, లగ్జరీలకి ఖర్చులు పెట్టకండి, పొదుపు చేసుకోండి. వీలైనంత వరకు పొదుపు. అనవసరమైన ఇన్వెస్ట్మెంట్లకు పోకండి. షేర్ మార్కెట్లు ఏమైనా జరగవచ్చు, అతలాకుతలం కావచ్చు ఆర్థిక వ్యవస్థలు. బ్యాంకుల్లో పెట్టుకున్న డబ్బులు కూడా మీ సొంతం కాకపోవచ్చు. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కాబట్టి బంగారం లాంటి వాటికి రేట్లు ఇంకా పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అటువంటి కొని పెట్టుకోండి. అలాగే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడిని జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు ప్రశాంతమైన జీవితము, సింపుల్ లివింగ్ వైపు అడుగులు వేయండి. పల్లె వాతావరణంలో జీవించడానికి అడుగులు వేయండి. సాంప్రదాయంగా జీవించడానికి అడుగులు వేయండి. మన సంస్కృతి, మన సనాతన ధర్మాన్ని ఆచరించడానికి అడుగులు వేయండి. అలా ఉన్నట్లయితే మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోండి. ఈ ఫాస్ట్ కల్చర్ ఫుడ్ల నుంచి చాలా సాత్వికమైన ఆహారం వైపు వెళ్ళండి. దానివల్ల చాలా ఆరోగ్యపరంగా సహజంగా కొంత ఇమ్యూనిటీ, సహజంగా ఇవన్నీ కూడా వారిలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలు ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఎటువంటి ఈ పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోను కాకుండా ఆధ్యాత్మిక రంగంలో ఏ ధ్యానం వైపు, ఏ ఆధ్యాత్మిక సాధన వైపు వెళ్తూ ఉండండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ రాశి వారికైనా చూసుకున్నా కొద్దిగా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఏ రాశి వారికైనా చూసుకున్నా పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. 24 మీరు ఎంత సేవ్ చేసుకుంటారో 25 మార్చి తర్వాత నుంచి వచ్చేటటువంటి ఫలితాల్లో మీరు అంత అద్భుతంగా, మీరు అంత సుఖంగా జీవించగలుగుతారు. కాబట్టి 24 అదృష్టవంతుల దురదృష్టవంతుల సేవింగ్ చేసుకుంటారా చేసుకోరా, ఎటువంటి లాక్డౌన్లు వస్తాయో 25లో, ఎటువంటి యుద్ధ వాతావరణం వస్తుందో 25లో. కాబట్టి మీరు 24లో సేవింగ్ చేసుకోండి. వీలైనంత వరకు కూడబెట్టుకోండి. అట్లాంటి బాగా కూడబెట్టుకుంటే, బాగా డబ్బులు ఉంచుకుంటే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం మీలో ఉంటుంది. కాబట్టి 24 మీకు మనిషి యొక్క జీవితంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క జీవితంలో అద్భుతమైన పరిస్థితులకి దారి తీయబోతుంది. కాబట్టి 24 చాలా మంచిగా చూసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే 24లో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే, మేషరాశి వారికి కొంతవరకు, వృషభ రాశుల వారికి గురుబలాలు తక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారికి పర్వాలేదు. అలాగే కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సింహరాశి వారికి కొన్ని మేలైన ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారికి కొద్దిగా పర్వాలేదు. తులారాశి వారికి లాభదాయకంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి కొంచెం ఇష్టం, కొంచెం కష్టంలాగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి ఇంట్లో బాధ, వీధిలో సుఖము ఉంటుంది. కాబట్టి జాబుల్లో సుఖాలు అనుభవిస్తుంటారు, ఇంటికి వచ్చేసరికి బాధలు ఉంటాయి. మీనరాశి వారికి కొద్దిగా అదృష్టవంతంగా ఉంటుంది. కూడబెట్టుకుంటూ ఉంటారు, శ్రమ ఎక్కువ పడాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎవరు ఏ రాశి వారికి వారి కర్మానుసారాన ఆ ఫలితాలు వస్తాయి. గోచార ఫలితము అంటే దేశ కాలమాన పరిస్థితులకి ఏ కర్మ ఉందో చెప్పడం, ఈ యొక్క రాష్ట్రానికి ఎటువంటి కర్మ ఇప్పుడు జరుగుతుందో చెప్పడం, దాంతోపాటు వ్యక్తిగత జాతకాలకి ఎటువంటి కర్మ ఉందో అవి కూడా, ఈ రెండు కలుపుకున్నప్పుడే మనం సమన్వయం చేయగలం. సంపూర్ణ జాతక విశ్లేషణ, గోచార ఫలితం, ఇవి రెండు కలుపుకున్నప్పుడే మనకు ఫలితాలు ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మన ఇంటి వరకు కరెంటు వైర్ ఉంది, హై టెన్షన్ లైన్ ఉంది. మీ ఇంట్లోకి వేసుకునే లైను ఎంత థిక్నెస్ది, ఎంత డెన్సిటీ అనే బట్టి మీ ఇంట్లోకి పవర్ అంత ఎక్కువగా వస్తుంటుంది. మీ ఇంట్లోకి వచ్చే లైన్ ఏమో మీ యొక్క కర్మ ఫలితం అయితే, ఈ యొక్క ప్రకృతి యొక్క ఫలితాన్ని, ఈ యొక్క దేశకాల పరిస్థితి యొక్క ఫలితాన్ని మీ లైన్లో పవర్ ఉండే లైన్ యొక్కగా చెప్పవచ్చును. అసలు అక్కడ పవరే లేదు, మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, మీరు సేఫా కాదా?
అంటే మీ కర్మ కొంత బాగుంది అంటే మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉన్నట్టు. లేదు, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, గోచారము బాగుంది, జాతకము బాగుంది, చాలా పట్టిందల్లా బంగారం. గోచారం బాగలేదు, గ్రహచారం బాగుంది, కొంతవరకు మేలు. గ్రహచారం బాగలేదు, గోచారం బాగుంది, కొంతవరకు మేలు. ఇట్లాంటి ఫలితాలన్నీ ఒక మంచి జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితంగా విశ్లేషించి చెప్పగలరు. అట్లాంటి విశ్లేషణ తీసుకుంటూ జీవితానికి ఒక జీపీఎస్ లాగా జ్యోతిష్యాన్ని వాడుకోండి. అది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. జీపీఎస్ని ఎట్లాగైతే వాడుతున్నామో అట్లానే వాడండి. మళ్ళీ ఏదో భయపడి ఇప్పుడు జీపీఎస్ వాడతాం, ఆ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత దాన్ని మైండ్లో కూడా పెట్టుకోం. అలాగనే ఏదో అయిపోతుందని భయపడడానికి కాదు, ఏమి జరిగినా నేను సేవ్ అవ్వడానికి జ్యోతిష్యాన్ని వాడుకోండి. అటువంటి దానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క సంవత్సరంలో అందరికీ ఆర్థిక పరిస్థితులు బాగుండడానికి, ఈ యొక్క గురుబలాన్ని పెంచుకోవడానికి దత్తక్షేత్రాలను ముఖ్యంగా దర్శనం చేసుకుంటూ ఉండండి. అంటే గానుగాపూరు, అలాగే మనకి తెలంగాణ ప్రాంతం వాసులకి గానుగాపూరు కొద్దిగా దగ్గర అవుతుంటుంది. అలాగే ఇటు మహబూబ్ నగర్ ప్రాంతాల వాసులకి కురుగడ్డ కొద్దిగా దగ్గర అవుతూ ఉంటుంది, అది దర్శనం చేసుకోవచ్చు. అలాగే గోదావరి ప్రాంతం వాళ్ళకి పిఠాపురం చాలా దగ్గర అవుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క దత్త ప్రదేశాలని దర్శనం చేసుకుంటూ ఉన్నా, లేకపోతే గురువులు ఉన్నటువంటి ప్రదేశాలని దర్శనం చేసుకుంటూ ఉన్నా ఆ యొక్క గురువు యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే అలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరికి వెళ్ళలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమాలకైనా వెళ్ళి, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి పూజారుల దగ్గరికి వెళ్ళి వారికి వస్త్రదానం చేసినా చాలా మంచి ఫలితాలు ఉంటుంది. లేని పరిస్థితుల్లో మీకు చదువు చెప్పిన గురువులకి వస్త్రదానం చేసినా మీకు గురుబలం అనేది పెరుగుతూ ఉంటుంది. గురుబలం పెరిగితే ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి. గురుబలాన్ని పట్టే మనకి పనులు అనేవి జరుగుతుంటాయి. జీవితంలో గురుబలం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒక నదీ ప్రవాహంలో ఒక పడవ వెళ్తూ ఉంది, ప్రవాహానికి అనుకూలంగా వెళ్తుంది, ప్రవాహము అటే వెళ్తుంది, పడవ అటే వెళ్తుంది. చాలా స్పీడ్గా మన యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది. గురుబలం అనుకూలిస్తే అట్లా ఉంటుంది. లేదు అంటే ప్రవాహం ఒకవైపు, మీ ప్రయాణం ఒకవైపు ఉంటుంది. అప్పుడు మీరు ఎంతో కష్టపడి ప్రయాణించాల్సి వస్తుంది. గురుబలం అనుకూలంగా మారింది అంటే మీ జీవితం పండినట్టే. కాబట్టి దానికి గురువుల అనుగ్రహం, గురు ప్రదేశాల యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి గురుబలాన్ని పెంచుకోండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.